షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుకు సోని. నోటుకొచ్చింది కదా, తను నిజం మాట్లాడుతుంది. ఏంటా నిజం? లైను వీళ్ళు మర్డర్ చేయాలనుకుంటున్నారు. చిన్నపిల్లను ఎందుకు మర్డర్ చేస్తారే? ఆస్తి కోసం నాన్న. నువ్వు ఆస్తిని 2 భాగాలు చేసి ఒక భాగం లయకు ఇంకో భాగం లక్ష్మికి పుట్టబోయే పిల్లలకి రాసావు కదా. లయ లేకపోతే ఆస్తి మొత్తం లక్ష్మి పిల్లలకి దక్కుతుంది కదా. అందుకే లయని చంపాలనుకుంటున్నారు. రాహుల్ని అరెస్ట్ చేయించానని సంబరపడుతున్నావేమో. ఇప్పుడే అంతా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. నన్ను నా భర్తని విడదీసిన పాపం నీకు ఊరికే పోదు. రాహుల్ దూరమై నేను పడుతున్న పెయిన్ నువ్వు పడేలా చేస్తాను. నిన్ను హరిని విడదీస్తాను. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. నన్ను ఆయన్ని ఏ శక్తి విడదీయలేదు. మిమ్మల్ని విడదీసే పవర్ ఒకటుంది. ఆ పవర్ పేరే సోని. ఆ శక్తిని నేనే. మాట ఇచ్చి మోసం చేసిన ఆడది ఇంకా నా పెళ్ళంగా ఉండుంటే ఇప్పటికే నరికి పోగులు పెట్టుండేవాడిని. ఎవరు మాటిచ్చారు? నీ పెళ్ళం ఉందే సిరి, నేనే మాటిచ్చాను. నాకు ఇచ్చిన మాటనే మర్చిపోయావా? మర్యాదగా మాట్లాడు ధనుష్. మాట ఇచ్చి తప్పిన మనిషి గురించి ఇంతకంటే మర్యాదగా మాట్లాడటం నాకు చేత కాదు. అప్పుడు నాతో ఏం చెప్పావు? ఏం చెప్పింది? తను ఫారెన్ వెళ్ళనని నాకు మాటిచ్చింది. అవును, ఇచ్చాను. మాట తప్పనని కూడా చెప్పావు. అవును, చెప్పాను. చెప్పాక మోసం ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు? మోసం ఏంటి? ఫారెన్ కి వెళ్ళనని నాకు మాటిచ్చి ఇప్పుడు వీసాకి స్లాట్ ఎందుకు తీసుకున్నారు? ప్రియని ఎలా ఫారెన్ పంపిస్తావు? ఎందుకు పంపుతున్నావు అసలు? చదువుకోవడానికి. ఏ ఇక్కడ స్కూల్స్ లేవా? అవి నీకు నచ్చడం లేదు కదా. ప్రియ ఫారెన్ కి వెళ్ళటం కూడా నాకు నచ్చలేదు. నీ ఇష్టంతో నాకు పని లేదు. నా ఇష్ట ప్రకారం ప్రియ ఫారెన్ వెళ్తుంది. అంటే ప్రియ విషయంలో నా ప్రమేయం లేదా? లేదనే కదా తను చెప్తుంది. నువ్వు మధ్యలో మాట్లాడు. నీకు సంబంధం లేని విషయం ఇది. నాకు సంబంధం లేదని నీకెవరు చెప్పారు? ప్రియా రెస్పాన్సిబిలిటీ నాదే. నీకేం హక్కుంది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి? బాధ్యత తీసుకోవడానికి హక్కులు అధికారాలు ఉండాల్సిన అవసరం లేదు. అది నా రక్తం పంచుకు పుట్టిన కూతురు. వర్ష నీ తోడు పుట్టిన నీ చెల్లెలు. తన పట్ల నువ్వు ఏమాత్రం బాధ్యతగా ఉన్నావు ధనుష్? తనకొక మంచి సంబంధం చూసావా? పెళ్లి చూపులు ఏర్పాటు చేసావా? కన్యాదానం చేసావా? పెళ్లి చేసావా? అవన్నీ హరిగారు చేస్తున్నారు. వర్ష తన తోడ పుట్టకపోయినా సొంత అన్నయ్యలా బాధ్యత తీసుకుని అన్ని చేస్తున్నారు. అయితే ఇప్పుడేంటి ఏమంటారో? బాధ్యత లేని వాడికి హక్కు అధికారం గురించి మాట్లాడే అర్హత లేదు. కానీ నా కూతురుపై నాకు హక్కుంది. ఎలా ఉంటుంది? నీకు ఎలాగుంటుందో నాకు అలాగే ఉంటుంది. నీకు ఎంత హక్కు ఉంటుందో నాకు అంతే సమానంగా హక్కుంటుంది. దాన్ని ఏ కోర్టు, ఏ లాయరు, ఏ జడ్జి కాదనలేరు. పోలీసులు కూడా నేరమని చెప్పలేరు. ప్రియా ఫారెన్ కి వెళ్ళటం నేను అంగీకరించను. ప్రియా ఫారెన్ వెళ్లకుండా నువ్వు ఆపలేవు. చట్టం మీకు మాత్రమే తెలుసు అనుకుంటున్నారా? మాకు లాయర్లు ఉన్నారు. వాళ్ళని అడిగాను. భార్యాభర్తలు విడిపోయినా పిల్లలపై ఇద్దరికే సమాన హక్కులు ఉంటాయంట. అది తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాను. ఏం తెలుసుకుంటావు? ఈ రోజు నుంచి ప్రియా మన ఇద్దరి దగ్గర సమానంగా ఉండాలి. ఈ రోజు తను నీతో ఉంటే రేపు నాతో ఉండాలి. ప్రియా ఎవరితో ఉండాలి అనేది తన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ప్రియా, మన ఇంటికి వెళ్దాం. వస్తావా? నేను రాను అంకుల్. అంటే అంకులా? నేను రాను డాడీ. ఎందుకు రావు? పిల్లల్ని భయపెట్టి తీసుకెళ్లాలనుకుంటే అది నేరం అవుతుంది ధనుష్. అప్పుడు ప్రియా మీ ఇంటికి రావడం కాదు, నువ్వే జైలుకి వెళ్తావు. నీ బెదిరింపులకు నేను భయపడతాననుకుంటున్నారా? ప్రియా, మనం ఎగ్జిబిషన్కి వెళ్దాం. వస్తావా? ఎగ్జిబిషన్ కా? అవునమ్మా, అక్కడ పెద్ద జెయింట్ వీల్ ఉంటుంది. చాలా బొమ్మలుంటాయి. ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు అన్నీ ఉంటాయి. అవన్నీ కొని పెడతాను. సరదాగా తిరిగి వెళ్ళొచ్చేద్దాం. వస్తావా? వస్తాను అంకుల్. సారీ, వస్తాను డాడీ. సో స్వీట్. థ్యాంక్ యూ తల్లి. త్వరగా వచ్చేసేయాలి, ఓకేనా? 5 minutes లో వచ్చేస్తాను
డాడీ. ఓకే ప్రియా ఇప్పుడు ఎగ్జిబిషన్ ఏంటి? నా ఇష్టం. ఏ నువ్వు దాన్ని ఫ్యాషన్ షోలకు పంపించట్లేదా? ఫారెన్కి పంపాలని ఆలోచించలేదా? నా ఇష్టం వచ్చినట్లు నా ఇష్టం వచ్చిన ప్లేస్కి నా కూతుర్ని నేను తిప్పుతాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. నిలువమని నన్నడుగావలెనా, నిలవకుండా పోతి విలలన, ఓర చూపుల చిన్నదాన, ఒక్కసారి రావేలలనా. నిలువవే బాలు కనుల దాన్న, వయారి హంస నడక దాన్న, నీ నడకల హొయలున్నది జాన, నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, ఒలలనా అది నీకేం తెలుసు. నిలువవే బాలు కనుల దాన్న. మోహిని, ఆవిడ నువ్వు చెప్పినట్టు నిన్ను గుర్తుపట్టి బిడ్డనెత్తుకొచ్చినందుకు రాద్దాంతం సెత్తే మన పరిస్థితి ఏంటి మోహిని? నువ్వన్నది జరగాలంటే ఆవిడ ఇక్కడ ఉండాలి కదయ్యా. పద. వచ్చిన పనేంటో 3 ముక్కల్లో చెప్పండి. నాకు అవతల చాలా పనులున్నాయి. రుక్మిణి ఉందా అండి? కంటెంట్ టెస్ట్ లిస్ట్ పూర్తయిపోయింది. కాసేపట్లో పోటీలు మొదలు పెడతాం. రెడీగా ఉండండి. సిద్ధు, నా పేరు రాలేదేంది? నువ్వు కంగారు పడు గంగోత్రి, నేను అడుగుతానుండు. మేడం, మీరు గంగోత్రి పేరు చదవలేదు, ఒకసారి చూడండి మేడం. ఇక్కడ ఫిల్ చేసిన అప్లికేషన్స్ అన్నీ చదివాను. ఇక మా దగ్గర ఏం లేవండి. అసలు అమ్మాయిలంటే ఎలా ఉండాలో తెలుసా? మా అమ్మలా. రేపు చాలా పెద్ద కేసు వాదించబోతున్నాను నాన్న. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అక్క ఈ కేసులో గెలవాలి. నీ నక్క వినయాలు చూపించి ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడకో. నా బిడ్డల్ని వాళ్ళ మాయలో పడేలా చేసి చివరికి మాకే ఎదురు తిరిగే స్థాయికి తీసుకొచ్చావు కదే. కాదని నువ్వు ఎదురు తిరిగితే మేము చచ్చినంత ఒట్టు. మేం వెళ్ళిపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే మీ ఆనందం కోసం మేం బాధపడ్డానికి కూడా సిద్ధమే. కాళ్ళు చేతులు వెనక్కి కట్టేసి నన్ను చూస్తావా? అప్పటికే ఈవిడ విష ప్రచారం చేసేసిందా? కిడ్నాప్ చేసేసాడు అన్నట్టు. మరి ఆమె ఎవర్రా? ఆమె ఎవరు తెలీదా? ఆమె తెలీదా నీకెవరో? ఆమె పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? ఆ పాప మీ అక్క. మీ అక్క తెలిసి. ఇతను ఎవరు? ఆవిడ మరి ఇన్ని 7 సంవత్సరాల్లో వాడికి ఎప్పుడు చూపెట్టలేదరా మీ అమ్మ ఇది అని ఆవిడ్ని? ఆమె రాలమ్మే. కానీ ఆ అబ్బాయిని చూస్తుంటే అసలు సిసలైనటువంటి తల్లిలా నువ్వు పెంచేవాడిని. ఇప్పుడు నా మటుకు నేను వెళ్ళిపోతాను అని అంటావు. మరి ఆ తల్లి ప్రేమ? వాడు ఉండలేడు సార్. వాడు నిన్నే తల్లి అంటున్నాడే. ఇప్పుడు ఈ చిక్కుముడు ఎలా తల్లి అంటున్నాడు? ఇప్పుడు ఆవిడ దగ్గర నుంచి బలవంతంగా ఆయన లాగేసి ఈవిడ చేతిలో పెడితే కనుక ఆర్డర్ పిచ్చోడు అయిపోతాడు ఆ చిన్న పిల్లోడు. అయితే చేయలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దీనికి సొల్యూషన్ ఏంటి? 2 భార్యలు పెట్టుకోవటం అయితే కనుక అది అవ్వదు.
ఆవిడేమొచ్చి చాలా నిజాయితీగా నేను రెండోసారి వచ్చాను వెళ్ళిపోతానని అంది. ఇప్పుడు వరకు బతుకు జట్కా బండి మీద అంత ఈజీగా నా దారి నేను చూసుకుంటానన్న అన్న ఆడది ఎవరూ లేరు. అది సంతోషంగా నవ్వుతూ, అది కూడా సంతోషంగా, ఇద్దరు కలిసి అందులో ఇంత ఉండాలి. చక్కగా తన కడుపుని పుట్టనటువంటి కొడుకుని ఇంత బాగా చూసుకున్నటువంటి తల్లి నువ్వేనమ్మా ఫస్ట్ టైం. బాగా జాగింది సార్. ఆ అమ్మాయిని వదిలితే ఈడుండలేడు మెయిన్. అదే నేను అంటున్నా. ఆమె కూడా ఉండలేదు, కుమారి కూడా ఉండలేదు. ఉండలేదు మేడం. ఈ చిక్కుముడి పెట్టే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని ఉంటే కుమారి బాగుంటుంది. వదిలేస్తావా? అదే నెలకు ఒకసారి చూపించండి చాలు. ఇప్పుడు మనకు చిక్కుముడి. కుమారిని వెళ్ళిపోమనంటే ఆ బిడ్డకు మనం అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. ఆ బిడ్డ నిజం చెప్పాలంటే ఇటు మానసికంగా కానివ్వండి, ఇంకే విధంగానైనా కానివ్వండి, మారేటటువంటి పరిస్థితి అవకాశం ఉంది. కుమారి కూడా బ్రతకలేదు, ఎందుకంటే 7 సంవత్సరాలు ఆ బిడ్డని పెంచింది కాబట్టి ఆమెకు కూడా బ్రతకడానికి అవకాశాన్ని, ఆశని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. ఆమె కూడా పిచ్చిదైపోతే మనం ఏం ఆశ్చర్యపోక్కర్లేదు. ఇటువంటి పరిస్థితుల్లోని మరి మనకు చట్టం అడ్డొస్తుంది. చట్టం ఏమంటుందో, ఒక భార్య బ్రతికుండగా సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము విడాకులు తీసుకోకుండా ఇంకొక మహిళని తన జీవితంలో ప్రవేశింప చేసుకోవడానికి వీల్లేదు.